మూవీ ఎలా ఉందన్న? జీబ్రా మూవీ అయితే కుత్త చింపి పార దొబ్బారని చెప్పుకోవచ్చు అనమాట. రవి బస్రూర్ గారు వామ్మో! ఏమన్నా ఈ బీజిఎం ఇచ్చారా భయ్య. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఉంటుంది అరాచకం అసలు. సో ఒక డీసెంట్ అండ్ క్లీన్ హిట్ అని చెప్పొచ్చు ఈ మూవీతో. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది సో సత్య క్యారెక్టర్ గురించి అనమాట. హీరో సత్య కాదు, కమెడియన్ సత్య అండ్ సునీల్ గారు. దాని తర్వాత మన సత్యరాజ్ అంటే కట్టప్ప ఈ క్యారెక్టర్ ఉంటాయి భయ్య. తర్వాత ఢాలి ధనుంజయ గారు వామ్మో! సో పీక్స్ అసలు వీళ్ళ మధ్య కామెడీ ఉంటుంది సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మన బ్యాంక్లో ఉన్న లూప్స్ హోల్ పట్టుకొని ఈ మూవీ అయితే ఏదైతే రన్ అయితే ఉంటుందో సో సూపర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఫ్యామిలీ యాడని చూడడానికి ఒక మూడు రీజన్ అయితే తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఒకటేమో రెండు సాంగ్లు, ఒకటేమో సో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి తప్ప అందరు చూసే మూవీ ఇది. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ టాప్ నాచ్ యాక్టింగ్ అసలు. తర్వాత మన కెప్టెన్ ఆఫ్ ద షిప్ కార్తిక్ గారి గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో సూపర్ అంటే సూపర్ అసలు. ఏ విధంగా ఇచ్చారో తనకు ఈ మూవీ చాలా ప్లస్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకు కనెక్టింగ్ లూప్ హోల్స్ కానీ ఇంటర్వెల్ కానీ సూపర్ అంటే సూపర్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే జీబ్రా మూవీనే మెకానిక్ రాఖీ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుందని చెప్తున్నారు. సో మీకు కూడా అలానే అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. సో అందుకే తెలుస్తుంది కదా సత్యదేవ్ గారికి ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సైనింగ్ ఆఫ్ నాగరాజు రాథోడ్ రివ్యూస్.